దోమ విషయం కూడా ఇతనేమీ చేయలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అయినా మీ సంతృప్తి కోసం ఇంజెక్షన్ చేస్తాను. బాబు, గుడిలో కూర్చొని సుందరకాండం పారాయణ చేసావు కదా, అప్పుడు ఏం జరిగింది? స్వామి ఏమైనా కనపడ్డా? లేదమ్మా, కనపడలేదు. అసలు రానే లేదు. ఆ కోపంతో చచ్చిపోదామని దీపగుండి తీసి పొడుచుకున్నాను అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కాసేపటికల్లా కళ్ళు తెరిచి చూస్తే గాయమో లేదు, నెత్తురు లేదు. రాజా, నువ్వెంతో పుణ్యం చేసుకున్నావు, అదృష్టవంతుడివి. స్వామి నిన్ను అనుగ్రహించాడు, ఆయన శక్తి అంతా ప్రసాదించాడు. అదే నాయన ఈ బలం. నిజంగానా అమ్మా? అయితే నాకు ఆంజనేయ స్వామంత బలం వచ్చిందంటావు. నేనేమైనా చేయగలనంటావు? చేయగలవు, కానీ చేయకూడదు. ఏ? నువ్వెప్పుడు ఏం చేయాలో ఆ స్వామి నీకు చెప్పి చేయిస్తాడు. అంతవరకు నీకింత శక్తి ఉన్నట్లు ఎవరికీ తెలియకూడదు. తొందరపడి ఏ పని చేయకూడదు. అలాగే ఉంటానని నా మీద ప్రమాణం చేయి. అలాగేనమ్మా, కానీ ఎన్నిటికైనా అమ్మను, నాన్ను, శాస్త్రి గారిని చంపిన ఆ ముగ్గురిని
ఎవరో దూరంలో మమ్మల్ని కట్టేసి మా పిల్లలు ఎత్తుకుపోయారు బాబు. అలాగా మరేం భయపడకండి, మీ బిడ్డలు తీసుకొని తప్పించే బాధ్యత నాది. బాబు, సమయానికి దేవుళ్ళ వచ్చి నా బిడ్డలు కాపాడారు. మీ మేలు జన్మలో మర్చిపోలేం బాబు. ఇద్దరు దుర్మార్గులు ముక్కుపచ్చలారని ఓ యువతిని బలాత్కారం చేయబోగా ఆకాశంలో ఎగిరొచ్చిన సూపర్ మ్యాన్ ఆ అమ్మాయి మాన ప్రాణాలు కాపాడాడు. అమ్మా, బాబు, సంతోషంతో గర్వంతో తలెత్తుకు నిలబడాల్సిన నువ్వు ఇలా తలవంచుకున్నావెందుకు? చేసిన ప్రమాణం తప్పినందుకమ్మా. రా బాబు, ఇలా కూర్చో. బాబు, అప్పుడు నువ్వు చిన్నవాడివి, నీకే ప్రమాదం జరుగుతుందోనని నీ చేత ప్రమాణం చేయించుకున్నాను. నువ్వు పెద్దవాడివయ్యావు. ఏది ధర్మం ఏది అధర్మాన్ని నిర్ణయించుకునే విచక్షణ నీకుంది. కనుకని దేశానికి ప్రజలకు ఈనాడు ఇంత మంచి పని చేశావు. ఇక నీకు ఆ ప్రమాణం వర్తించదు బాబు. అమ్మా, అయితే ఆ ముగ్గురు హంతకుల్ని వెతికి పట్టుకుని వాడ రక్తంతో నాలో రగులుతున్న ప్రతీకార వంచన చల్లార్చుకోవాలి. అలాగే బాబు, ఎప్పుడు ఏది చేయాలో ఆ ఆంజనేయ స్వామి నిర్ణయిస్తాడు. అన్నయ్య, ఎప్పుడు వచ్చావు అన్నయ్య? ఇప్పుడు వచ్చానమ్మా. కమాన్ కమాన్ కమాన్. ఏంటమ్మా నిర్ణయించేది? నీ పెళ్లి. అన్నయ్య, పెళ్లి అనేది చేసేది కాదు, చేసుకునేది. ఆఫ్టర్ ఆల్ పెళ్లి అనేది ఒక డిగ్రీ లాంటిది. దానికి ఫైనల్ పరీక్ష ప్రేమ, ఆ తర్వాతే పెళ్లి గిల్లి. గుడ్. లక్ష్మి, ఇదా నువ్వు కాలేజీలో అగురించి? ఊరుకోమ్మా, ఈ కాలపు కుర్రకార ఆలోచనలన్నీ ఇలాగే ఉంటాయి. థ్యాంక్స్ అన్నయ్య. అమ్మంతా బీసీ నాటి మనిషి. నా పిక్నిక్ వెళ్ళడానికి డబ్బు కావాలి. అన్నయ్య, ఈ మనీ పిక్నిక్ వెళ్ళడానికి ఫీజ్. గుడ్ గుడ్. లక్ష్మి, ఏమిటా హద్దుపద్దులేంతను? ఇస్తున్నాడు కదా అని ఎంతైనా తీసుకోవడమేనా? నువ్వే లక్షాధికారివి కాదు. అనాథులుగా ఉండాల్సిన మనల్ని రాజా చేరదీసి ఆదరించాడు. అందుకు మన కృతజ్ఞులుగా ఉండాలి గాని. అమ్మా, మనం అనేది మనలో మన కృతజ్ఞతలు ఏమిటమ్మా? నేను నీ బిడ్డను కాదా? నువ్వు నా తల్లివి కాదా? లక్ష్మి నా చెల్లెలు కాదా? నన్ను ఇంకా పరాయివాడిగానే చూస్తున్నావా? అమ్మా, నేను పెంచుకున్న ప్రేమ పాశ్యం అంతా తప్పంటావా అమ్మా? లేదు బాబు, లేదు. ఆడపిల్ల దాన్ని నిరుపులు పెట్టాలని అన్నానే గాని నిన్ను వేరు చేయాలని కాదు. అమ్మా, దాని వేషం దాని పోకడు చూస్తుంటే నాకు భయంగా ఉంది. అందుకు తగ్గట్టు అది ఆడింది ఆటగా పాడింది పాటగా నువ్వు వదిలేస్తున్నావు. ఇలా పోయిపోయి ఎక్కడ ఆగుతుందో. అమ్మా, లక్ష్మిని అపార్థం చేసుకుంటున్నావు. మనకు తలవంపులు తెచ్చే పని లక్ష్మి ఎన్నడూ చేయదమ్మా. నాకు ఆ నమ్మకం. ఏమిట్రా ఇదంతా నిజమేనంటావా? పేపర్లో ఒక్కోసారి అలాగే వేస్తారండి, లేకపోతే మనుషులు ఏంటి ఎక్కడ ఏంటండి? లేదు లేదు, పూర్వం రోజున రుసులు సంకల్లో శాఖలు కట్టుకుని మరీ ఎగిరేవారంటండి. డాడీ, ఏమిటమ్మా దాడి దూడ అని తలక్షణంగా నాన్న అని పిలవకూడదు. సరే.